హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ప్రీవియస్ వీడియోలో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి పార్ట్ 1 చూసాము. అండ్ ఈ వీడియో వచ్చేసరికి దాని యొక్క కంటిన్యూషన్ పార్ట్ అనమాట. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే వెంటనే చూసేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టుడేస్ వీడియో. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి కదా మన కంప్యూటర్లో. సో జనరల్గా ఒక లాంగ్వేజ్ అంటే ఏంటి? హెల్ప్స్ us టు కమ్యూనికేట్ విత్ అదర్స్. సో మీరు బేసిక్గా మనం రియల్ వరల్డ్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగులో ఇంటరాక్ట్ అవుతున్నాను ఈ వీడియోస్ కోసమని. అండ్ అలాగే ఇంగ్లీష్, హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి కదా. మనం డిఫరెంట్ పర్సన్స్ అనేది వేరే వాళ్ళతో డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి యూజ్ చేసి కమ్యూనికేట్ అవుతారు కదా. సో అలాగే మనకి కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హెల్ప్స్ ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ కంప్యూటర్. సో మనం ఏదైనా ఒక కంప్యూటర్తో లేదా ఒక మెషిన్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే దానికోసం మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి యూజ్ చేస్తాం. బై యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీ కెన్ ఇంటరాక్ట్ విత్ ద కంప్యూటర్. సో బేసిక్గా మనం ఒక కంప్యూటర్ చేత ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నాం అనుకో. సో దానికోసం మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో 2 టైప్స్ అనేవి ఉంటాయి. ఒకటి లో లెవెల్ మిషన్ లెవెల్ లాంగ్వేజెస్ అండ్ ఒకటి హై లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. సో ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే జనరల్గా హ్యూమన్స్ అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్ అంటాం. సో మనం బేసిక్గా ఇంగ్లీష్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇలా హ్యూమన్స్ ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజెస్ని హై లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. అండ్ కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజెస్ని లో లెవెల్ లాంగ్వేజ్ ఆర్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటాము. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి బేసిక్గా జనరల్ కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిషన్ కోడ్స్, దట్ ఈస్ జీరోస్ అండ్ వన్స్. సో ఈ జీరోస్ అండ్ వన్స్ని బిట్స్ అంటారు. సో ఒక బిట్ అంటే 0 అవ్వచ్చు లేదా 1 అయినా అవ్వచ్చు. సో ఈ కంప్యూటర్ అనేది ఒక మిషన్ కాబట్టి ఇక్కడ బేసిక్గా జీరోస్ అండ్ వన్స్ని మాత్రమే అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఈ జస్ట్ ఒక 0 అంటే ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్, ఒక ఆఫ్ సిగ్నల్ అనుకోండి. అండ్ 1 అనేది ఒక ఆన్ సిగ్నల్ లాగా వర్క్ అవుతుంది. సో ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే కంప్యూటర్ అండర్స్టాండ్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ లో లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ విల్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, మనం ఏదైనా ఒక లో లెవెల్ లాంగ్వేజెస్లో రాయాలనుకుంటున్నాం అనుకో, ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ యూజ్ చేసి మాత్రమే ఇన్స్ట్రక్షన్స్ అనేవి కంప్యూటర్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో దీని యొక్క డ్రాబ్యాక్ చూస్తే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ లాంగ్వేజ్ ఫర్ ప్రోగ్రామర్స్ టు రైట్ అండ్ రీడ్. సో ఈ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి. 0 1 1 0 1 0 ఇలా ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటాయి. ఒక సీక్వెన్స్ ఆఫ్ బిట్స్ అనేవి ఉంటాయి. సో మనం ఓన్లీ ఈ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే యూజ్ చేసి మొత్తం మన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రాయాలి. కంప్యూటర్ ఏదైనా ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేయాలి అనుకుంటే. సో ఇది మనకి చాలా అండర్స్టాండ్ చేసుకోవడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది కదా. సో 0 అంటే ఏంటి, 1 అంటే ఏంటి, 0 1 1 ఏం చేస్తుంది, సో ఇలా ఈ డిఫరెంట్ సీక్వెన్సెస్ ఏం చేస్తుంది, ఏ టాస్క్ పర్ఫామ్ చేస్తుందని. సో మనకి అండర్స్టాండింగ్ డిఫికల్టీ ఉంటుంది. సో ఇది లో లెవెల్ లాంగ్వేజెస్ యొక్క డ్రాబ్యాక్ అనేది. ఈ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడానికి హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ హై లెవెల్ లాంగ్వేజెస్లో ఏం జరుగుతుందంటే మనకి ప్రోగ్రామ్స్ విల్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్. మనం జనరల్గా ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేసి మన ప్రోగ్రామ్స్ అనేవి రాస్తాం. ఒక ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో మనం ఈ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఒక కంప్యూటర్కి అనేది ఇస్తాం. సో దీనిని హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటాం, ఈ టర్మినాలజీని. సో ద హై లెవెల్ లాంగ్వేజ్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్ బిఫోర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి లో లెవెల్ లాంగ్వేజ్ కంప్యూటర్ అనేది ఓన్లీ లో లెవెల్ లాంగ్వేజెస్ మాత్రమే అండర్స్టాండ్ చేసుకుంటుంది. బట్ హ్యూమన్స్ వచ్చేసరికి మాత్రం హై లెవెల్ లాంగ్వేజ్ అండర్స్టాండబుల్ కదా. సో ఒక కంప్యూటర్ అనేది ఆ టాస్క్ని పర్ఫామ్ చేయాలంటే ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేయాలి. సో ఫర్ దిస్ కన్వర్షన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ కెన్ బి యూజ్డ్. సో ఇలాగ ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్గా కన్వర్ట్ చేస్తానికి మనకి ఈ 2 సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి. సో బేసిక్గా ఈ కంపైలర్ అనేది ఒక సాఫ్ట్వేర్ అంటాం, అండ్ ఇంటర్ప్రిటర్ కూడా ఒక సాఫ్ట్వేర్.
సో మీరు సాఫ్ట్వేర్ అంటే ఏందో అడగచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ టెస్టెడ్ ప్రోగ్రామ్స్ ప్లస్ డాక్యుమెంటేషన్. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది కదా, అది కూడా ఒక సాఫ్ట్వేర్. సో అంటే వర్డ్ అనేది ఒక సాఫ్ట్వేర్ అవుతుంది. సో వీటికి సాఫ్ట్వేర్ అనేది ఒక సెట్ ఆఫ్ టెస్టెడ్ ప్రోగ్రామ్స్, ఒక ఇన్స్ట్రక్షన్స్ అన్ని రాస్తాం. సో ఇన్స్ట్రక్షన్స్ని మనం ప్రోగ్రామ్స్ అని అంటాం కదా. అండ్ ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ చేసిన తర్వాత సో ఓకే, ఈ ప్రోగ్రామ్ మొత్తం కరెక్ట్గానే ఉంది, దీంట్లో ఎటువంటి ఎర్రర్స్ అనేవి లేవు అండ్ ఎటువంటి రాంగ్స్ అనేవి లేవు. సో వీటి మొత్తాన్ని టెస్ట్ చేసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ మొత్తం ఎలా వాడాలి, ఏమేమి బటన్స్ ఉంటాయి అండ్ ఏమేమి టాస్క్స్ పర్ఫామ్ చేస్తుంది, ఇది మొత్తం డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది. సో ఈ డాక్యుమెంటేషన్ ప్లస్ ఈ సెట్ ఆఫ్ టెస్టెడ్ ప్రోగ్రామ్స్ని, ఈ రెండింటిని మొత్తాన్ని కలిపి ఒక సాఫ్ట్వేర్ అంటాం. సో మనకి ఇలా హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయడానికి 2 సాఫ్ట్వేర్స్ అనేవి యూజ్ చేస్తారు. వాటిలో కంపైలర్ ఒకటి ఉంటుంది అండ్ ఇంటర్ప్రిటర్ ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ కంపైలర్ గురించి చూసుకుంటే ట్రాన్స్లేట్ ద ప్రోగ్రామ్ రిటన్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్ టు, సో ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని మెషిన్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేస్తుంది. సో కంపైలర్ కన్వర్ట్స్ ద హోల్ ప్రోగ్రామ్ ఇంటూ, ఇక్కడ మీ మెషిన్ కోడ్. సో ఇక్కడ ఈ హోల్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో బేసిక్లీ కంపైలర్ ఏం చేస్తుందంటే, మనం సపోజ్ ఒక 100 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది రాసామనుకో, దీన్ని మొత్తాన్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే 0s and 1sగా కన్వర్ట్ చేస్తుంది కంపైలర్. ఒకేసారి ప్రోగ్రామింగ్ మొత్తాన్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ హోల్ ప్రోగ్రామ్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంటర్ప్రిటర్ గురించి చూసుకుంటే ట్రాన్స్లేట్ ద ప్రోగ్రామ్ రిటన్ హై లెవెల్ లాంగ్వేజ్ టు మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. సో కంపైలర్ హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేస్తుంది అండ్ సేమ్ ఇంటర్ప్రిటర్ కూడా హై లాంగ్వేజ్ టు మెషిన్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ నుంచి 0s and 1sగా ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఇంటర్ప్రిటర్ కన్వర్ట్స్ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ 1 line at a time. సో ఇది మీరు ఇంపార్టెంట్, ఇక్కడ ఉంది కదా, ఈ 1 line at a time టు మెషిన్ లాంగ్వేజ్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్స్ దట్ కన్వర్టెడ్ లైన్. సో ఇందాక నేను 100 lines అనేవి చెప్పాను కదా, వాటిని మొత్తాన్ని కన్వర్ట్ చేస్తుంది కంపైలర్ అనేది. సో బట్ ఇంటర్ప్రిటర్ అనేది ఒక లైన్ని 0s and 1sగా కన్వర్ట్ చేస్తుంది, దాన్ని రన్ చేస్తుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత రెండో లైన్ని కన్వర్ట్ చేస్తుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ అన్నా రన్ చేయడం అన్నా ఒకటే. సో ఇలా లైన్ బై లైన్ రన్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేస్తూ ఇంటర్ప్రిటర్ అనేది వర్క్ అవుతుంది. సో ఎవరైనా అడిగితే కంపైలర్ ఇంటర్ప్రిటర్ డిఫరెన్స్ ఏంటంటే, కంపైలర్ కన్వర్ట్స్ హోల్ ప్రోగ్రామ్ ఇంటూ ద మెషిన్ కోడ్, బట్ ఇంటర్ప్రిటర్ కన్వర్ట్స్ లైన్ బై లైన్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్స్. సో ఇది చెప్పండి. అండ్ కంప్యూటర్ పార్ట్స్లో మనకి బేసిక్గా ఒక కంప్యూటర్ అంటే ఏంటంటే, కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ ఆర్ మెషిన్ దట్ మ్యానిపులేట్స్ డేటా అకార్డింగ్ టు ద లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఒక కంప్యూటర్ యూజ్ చేసి మనం డిఫరెంట్ టాస్క్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. అండ్ దీన్ని ఎలక్ట్రానిక్ డివైస్ అంటాం కదా. సో మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు, ఆ డేటాని ప్రాసెస్ చేస్తుంది కంప్యూటర్ అనేది. సో ఈ డేటాని ఎలా ప్రాసెస్ చేస్తుంది, ఏమేమి చేయాలి ఆ డేటాతో, సో ఇలా మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తాము, వాటిని ప్రోగ్రామ్స్ అంటారు. సో కంప్యూటర్లో డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి కదా, ఇన్పుట్ డివైజెస్ ఉంటాయి, మెమరీ ఉంటాయి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ అవుట్పుట్ డివైస్. సో ఇన్పుట్ డివైజెస్ అంటే జనరల్గా మనకి మౌస్, కీబోర్డ్ ఇవి వస్తాయి కదా. అండ్ మెమరీలో మనకి మీరు హార్డ్ డిస్క్ గురించి ఉంటారు, హార్డ్ డిస్క్స్ ఇలా వస్తాయి. అండ్ ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఈ అవుట్పుట్ డివైజెస్ అనేది అదే ఈ మానిటర్ యూజ్ చేసి మనకి యూజర్ అనేది ఈ అవుట్పుట్ని చూడవచ్చు కదా. సో వీటిని అవుట్పుట్ డివైజెస్ అంటారు. సో వీటి గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను. సో ఈ కంప్యూటర్ కాంపోనెంట్స్లో ఇన్పుట్ డివైస్ ఫస్ట్ చూసుకుంటే, ఇట్ ఈస్ ఎ డివైస్ త్రూ విచ్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ క్యాన్ ఎంటర్ ఇన్ టు ద కంప్యూటర్. సో మనం బేసిక్గా ఇన్పుట్ డివైస్ అంటే ఒక కంప్యూటర్కి మనం ఇన్పుట్ అనేది ఇస్తాం, ఒక డేటా అనేది ఇస్తాం, లేదా ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తాం. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే కీబోర్డ్. సో మనం కీబోర్డ్ యూజ్ చేసి మన టెక్స్ట్ అనేది ఇన్పుట్ చేస్తాం కదా. సో డిఫరెంట్ బటన్స్ అనేవి క్లిక్ చేస్తాము, ఇన్పుట్ అనేది ఇస్తాం. అలాగే మౌస్ యూజ్ చేసి మనం ఇలా కంప్యూటర్ని హ్యాండిల్ చేయొచ్చు కదా. సో ఇట్ ఈస్ ఎ డివైస్ త్రూ విచ్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ కెన్ ఎంటర్ ఇన్ టు ద కంప్యూటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోట్ ప్యాడ్ అనేది యూజ్ చేసి దాంట్లో
టెక్స్ట్ అనేది టైప్ చేసి కీబోర్డ్ యూజ్ చేసి టైప్ చేస్తాం కదా, అండ్ దాన్ని సేవ్ చేసుకుంటాం ఆ ఫైల్ని. అలాగే మెమరీ ఎనేబుల్స్ ఏ కంప్యూటర్ టు స్టోర్ డేటా అండ్ ప్రోగ్రామ్స్. ఈ మెమరీ యొక్క యూజ్ ఏంటంటే మనం ఏదైనా ఒక డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజెస్ ఉంటాయి కదా, యూనివర్సిటీలు, అక్కడ స్టూడెంట్స్ మొత్తం డేటాను స్టోర్ చేసుకుంటారు. అలాగే ఫ్యాకల్టీ డేటా ఉంటుంది, అండ్ అలాగే డిఫరెంట్ పీపుల్కి సంబంధించి డేటా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ తీసుకుంటే మీరు బ్యాంక్లో ఎంప్లాయీస్ డేటా ఉంటుంది, కస్టమర్స్ డేటా ఉంటుంది. సో ఇలా డేటా ఈ మొత్తం స్టోర్ చేసుకోవడానికి మెమరీ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. సో కంప్యూటర్లో మెమరీ అంటే డేటాను స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే సిపియుని హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ అంటాము. సో ఎందుకంటే దిస్ కాంపోనెంట్ యాక్చువల్లీ ఎగ్జిక్యూట్స్ ఇన్స్ట్రక్షన్. సో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, 0s and 1s, ఇలా బైనరీ డిజిట్స్ ఉంటాయి అని చెప్పాను కదా. వీటిని మొత్తం ఎగ్జిక్యూట్ చేసేది ఏది అని అడిగితే ఎవరైనా సిపియు అని చెప్పండి. సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇది కంప్యూటర్లో మెయిన్ పార్ట్ అనమాట. అన్నిటిని ఎగ్జిక్యూట్ చేసేది సిపియునే. సో దీనిని హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ అని అంటారు. అండ్ అలాగే అవుట్పుట్ డివైస్ వల్ల యూజ్ చేసి ఒక అవుట్పుట్ని అనేది మన యూజర్ అనేది చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిస్ప్లే స్క్రీన్. సో ఇక్కడ మానిటర్ అనేది కూడా ఒక డిస్ప్లే స్క్రీన్ కదా, దీన్ని యూజ్ చేసి మనం అవుట్పుట్ అనేది చూడొచ్చు. అండ్ అలాగే ప్రింటర్ ఆర్ అదర్ సచ్ డివైజెస్ దట్ లెట్స్ యూ సీ ద కంప్యూటర్ హ్యాస్ అకంప్లిష్డ్. అదో ఒక కంప్యూటర్ అనేది ఒక టాస్క్ పర్ఫామ్ చేస్తుంది కదా, ఆ టాస్క్ పర్ఫామ్ చేసిన తర్వాత కొన్ని రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఆ రిజల్ట్స్ అనేది యూజర్కి డిస్ప్లే అవ్వాలి. సో దేని ద్వారా డిస్ప్లే అవుతాయి? సో ఇలా మానిటర్ మీద, ఇది మొత్తం మానిటరే కదా, మానిటర్ మీద డిస్ప్లే చేయాలి. ఏదైనా ఒక ప్రింటర్కి ఏదైనా వస్తే ఆ ప్రింటర్ అనేది ఒక డాక్యుమెంట్లో ప్రింట్ చేసి ఇస్తుంది. సో ఇలా ఈ టాస్క్ అన్ని పర్ఫామ్ చేసేది అవుట్పుట్ డివైజెస్ అనేవి పర్ఫామ్ చేస్తాయి. అండ్ అలాగే హార్డ్వేర్. సో బేసిక్గా సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అని ఉంటాయి కదా. హార్డ్వేర్కి సంబంధించి చూస్తే ద ఫిజికల్ కాంపోనెంట్స్, యాక్చువల్ ఫిజికల్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా కంప్యూటర్లో. సో వీటిని హార్డ్వేర్ ఈజ్ నోన్ యాజ్ హార్డ్వేర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సిపియు, ర్యామ్ అవ్వచ్చు, అండ్ హార్డ్ డిస్క్ అవ్వచ్చు, కీబోర్డ్, మౌస్, ఇలా మానిటర్ అవ్వచ్చు. సో కంప్యూటర్లో ఏదైతే ఈ ఫిజికల్ డివైజెస్ ఆర్ వీటిని ఎలక్ట్రానిక్ డివైజెస్ అని కూడా అంటాం. వీటన్నిటిని హార్డ్వేర్ అని అంటారు. ఈ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం నెక్స్ట్ స్లైడ్స్లో. ఇక్కడ సాఫ్ట్వేర్. సో ప్రోగ్రామ్ అంటే చెప్పాను కదా, ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యారీ అవుట్ ద స్పెసిఫిక్ టాస్క్ ఈజ్ నౌన్ యాజ్ ప్రోగ్రామ్. సో ఒక ప్రోగ్రామ్ అంటే కొన్ని ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ అంటే జస్ట్ మన కంప్యూటర్ ఏం చేయాలి, ఇలా టాస్క్, ఇది అలానా టాస్క్ పర్ఫామ్ చేయాలి. సో దానికోసం ఇన్స్ట్రక్షన్స్ అని మన ఇంగ్లీష్ స్టేట్మెంట్స్లో మనం ఇలా హై లెవెల్ లాంగ్వేజెస్ యూజ్ చేసి రాస్తాం. ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది, సో దాన్ని ప్రోగ్రామ్ అంటారు. సో ఈ సాఫ్ట్వేర్ అంటే చెప్పాను కదా, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సాఫ్ట్వేర్. సో ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే సాఫ్ట్వేర్లో కలెక్షన్ ఆఫ్ టెస్టెడ్ ప్రోగ్రామ్స్ ప్లస్ డాక్యుమెంటేషన్, దీన్ని సాఫ్ట్వేర్ అంటారు. అండ్ ఈ సాఫ్ట్వేర్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్లో సో ఏదైనా ఒక సిస్టమ్ ఓరియంటెడ్ టాస్క్స్ అనేవి పర్ఫామ్ చేయడానికి సిస్టమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రతి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, అలాగే యూనిక్స్ ఉంటుంది, మ్యాక్ అండ్ యాపిల్కి సంబంధించి ఇలా ఉంటాయి కదా. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. అలాగే కంపైలర్స్. సో కంపైలర్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ, మొత్తం ప్రోగ్రామ్ని మొత్తాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేస్తుంది. సో దాన్ని కంపైలర్ అని అంటారని చెప్పాను కదా. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ కంపైలర్స్, వీటిని సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అని అంటారు. అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లో ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ దట్ డస్ రియల్ వర్క్ ఫర్ యూజర్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైల్వే రిజర్వేషన్, వెదర్ ఫోర్కాస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే రిజర్వేషన్ యూజ్ చేసి మనం ఐఆర్సిటిసి యాప్ అనేది వాడతాం కదా. సో ఈ యాప్ యూజ్ చేసి మనం టికెట్స్ అనేవి బుక్ చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు, అండ్ అలాగే ఏది వెయిట్ లిస్ట్, ఆర్ఈసి, ఒక స్టేటస్ ఆఫ్ ది టికెట్ అనేది వ్యూ చేయొచ్చు. సో వీటిని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటారు. సో ఫోన్లో డిఫరెంట్ యాప్స్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి కదా. సో వీటన్నిటిని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. సో ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది పర్ఫామ్ చేయాలి అనుకుంటే
దానికోసం అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనేది తయారు చేస్తారు. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది సిస్టమ్ సాఫ్ట్వేర్ అని చెప్పాను కదా. సో ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ సిస్టమ్ సాఫ్ట్వేర్ దట్ హెల్ప్స్ ద యూజర్ టు ఆపరేట్ ద కంప్యూటర్ అండ్ మేనేజెస్ ఇట్స్ రిసోర్సెస్. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రతి సిస్టమ్కి కంపల్సరీగా ఉంటుంది, ప్రతి కంప్యూటర్కి. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మన యూజర్కి కంప్యూటర్కి ఒక ఇంటర్ఫేస్, ఒక మీడియం లాగా వర్క్ అవుతుంది. సో దట్ హెల్ప్స్ ద యూజర్ టు ఆపరేట్ ద కంప్యూటర్. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే అసలు కంప్యూటర్ అనేది దేనికి పనికిరాదు. సో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి మనం ఇలా కంప్యూటర్తో ఈజీగా ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం ఒక వెబ్సైట్ కదా, ఇలా మనం ఈ అప్లికేషన్స్ని రన్ చేయగలుగుతున్నాం. అలాగే ప్రతి టాస్క్ అనేది పర్ఫామ్ చేయగలుగుతున్నాం కంప్యూటర్లో. అండ్ మేనేజెస్ ఇట్స్ రీసోర్సెస్. ఇక్కడ మీరు రీసోర్సెస్ అంటే ఏందో అడగచ్చు. రీసోర్సెస్ అంటే సింపుల్గా చెప్పాలంటే మెమరీ అనేది ఒక రీసోర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫైల్ ఎంత మెమరీ అనేది క్రియేట్ చేయాలి, ఏ ఫైల్స్కి ఎంత స్టోరేజ్ అని ఇవ్వాలి, అది మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిసైడ్ చేస్తుంది. ఎవరీ కంప్యూటర్ మస్ట్ హ్యావ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ టు రన్ అదర్ ప్రోగ్రామ్స్. సో ప్రతి కంప్యూటర్కి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే డిఫరెంట్ అప్లికేషన్స్ ఆర్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ వార్డ్ ఉంటుంది, పవర్ పాయింట్ ఉంటుంది, అలాగే ఎక్సెల్ షీట్ ప్రోగ్రామ్స్, ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి కదా. ఈ అప్లికేషన్స్ని ఏది రన్ చేస్తుంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రన్ చేస్తుంది. సో ఇట్ పర్ఫార్మ్స్ బేసిక్ టాస్క్ సచ్ యాజ్ రికగ్నైజింగ్ ఇన్పుట్. యూజర్ అనేది ఒక డిఫరెంట్ ఇన్పుట్స్ అనేవి ఇస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్లో ఇస్తాం, అలాగే ఎక్సెల్ షీట్ యూజ్ చేసి మనం డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పవర్ పాయింట్లో పీపీటీ ప్రజెంటేషన్స్ అనేవి చేస్తాం. సో వీటన్నిటికి ఇన్పుట్ అనేవి ఇస్తాం కదా కీబోర్డ్ యూజ్ చేసి. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సెండింగ్ అవుట్పుట్ టు ద డిస్ప్లే. ఈ డిస్ప్లే మీద అవుట్పుట్ ఏదన్నా ఎలా విజిబుల్ అవ్వాలి. సో ఇది మొత్తం అవుట్పుట్ అనేది సెండ్ చేస్తుంది మానిటర్కి ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ కంప్యూటర్ అండ్ ద యూజర్. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక యూజర్కి కంప్యూటర్కి ఒక ఇంటర్ఫేస్ అంటే ఒక మీడియం లాగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి అల్గారిథమ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ ఉంటాయి. ఈ అల్గారిథమ్స్లో అల్గారిథం అంటే స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ విచ్ ఈజ్ రిటన్ ఇన్ న్యాచురల్ లాంగ్వేజ్. సో ఈ అల్గారిథం అంటే ఒక స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్. మనం ఏదైనా ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేయాలి, ఆర్ ఒక ప్రాబ్లమ్ను సాల్వ్ చేయాలి అనుకున్నాం అనుకో, దానికోసం ఒక ఆర్డర్ వైజ్లో ఒక స్టెప్స్ అనేవి రాస్తాం. ఫస్ట్ ఇలా ఈ స్టెప్ చేయాలి, దీని తర్వాత ఈ స్టెప్ చేయాలి, ఇలా డిఫరెంట్ స్టెప్స్ అనేవి ఉంటాయి కదా. వీటి మొత్తాన్ని ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అల్గారిథం అంటారు. అండ్ ఈ అల్గారిథమ్స్ అనేది జనరల్గా మన ఇంగ్లీష్ స్టేట్మెంట్స్లోనే రాస్తాం. సో ఇది వేరే వాళ్ళకి ఎవరికి చూపించినా అయితే అర్థమయ్యేటట్టు ఈ అల్గారిథమ్స్ అనేవి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాఫీ తయారు చేయాలనుకుంటున్నాం అనుకో, దానికి కొన్ని రూల్స్ అనేవి ఫాలో అయ్యి మొత్తం మనం తయారు చేస్తాం కదా, అలాగే అల్గారిథమ్స్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లో చార్ట్, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ అల్గారిథం ఆర్ ఏ ప్రాసెస్. సో ఒక ప్రాసెస్ ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయని చెప్పాను కదా, వీటి మొత్తం ఒక డయాగ్రామ్స్ యూజ్ చేసి మనం రిప్రజెంట్ చేస్తాం. దాన్ని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటాం. సో దీనిని ఫ్లో చార్ట్ అంటారు. సో రిప్రజెంటేషన్ ఆఫ్ అల్గారిథం ఫ్లో చార్ట్, దీని గురించి ఒక ఎగ్జాంపుల్ అనేది డిస్కస్ చేస్తాను. సో ఫ్లో చార్ట్ చూస్తే మీరు, ఫ్లో చార్ట్ ఈజ్ ఏ స్కీమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ అల్గారిథం ఆర్ ఏ స్టెప్ వైజ్ ప్రాసెస్. సో ఈ ఫ్లో చార్ట్లో మనం డిఫరెంట్ ఒక డయాగ్రామ్స్ అనేవి యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం అల్గారిథంని, షోయింగ్ ద స్టెప్స్ యాజ్ బాక్సెస్ ఆఫ్ వేరియస్ కైండ్స్ అండ్ దేర్ ఆర్డర్ బై కనెక్టింగ్ దీస్. సో ఈ బాక్సెస్ అనేవి ఉంటాయి, రెక్టాంగిల్ ఉంటుంది లేదా ఇలా ఉంటాయి, వాటన్నిటిని యారోస్ యూజ్ చేసి మనం కనెక్ట్ చేస్తాం. ఫ్లో చార్ట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డిజైనింగ్ ఆర్ డాక్యుమెంటింగ్ ఏ ప్రాసెస్ ఆర్ ఏ ప్రోగ్రామ్. మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసామనుకో, అది వేరే వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఒక ఫ్లో చార్ట్ అనేది మనకి దానికి రాస్తాము. సో వేరే వాళ్ళకి ఎవరికైనా చూపించినప్పుడు ఆ ఫ్లో చార్ట్ చూడగలను వెంటనే సో ఇలా ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతుందని అర్థమవుతుంది. దానికోసం ఈ ఫ్లో చార్ట్స్ అనేవి యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ అల్గారిథం సూడో కోడ్ ఫ్లో చార్ట్ గురించి. అల్గారిథం అనేది చెప్పాను కదా నేను ఆల్రెడీ, స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ దట్ పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ ఆపరేషన్.
సో ఈ అల్గారిథమ్స్లో మనం జనరల్గా న్యాచురల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ యూజ్ చేసి రాస్తాము అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవి యూజ్ చేయము. సో అల్గారిథమ్ ఈజ్ నాట్ specific to a particular programming language. It is a general instructions. It is written in the form of English statements. నెక్స్ట్ సూడో కోడ్ గురించి చూస్తే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ మిమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ సూడో కోడ్ అనేది ఒక మన కొన్ని ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ అనేవి వాడతాం అండ్ అలాగే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సంబంధించిన స్టేట్మెంట్స్ అనేవి కూడా యూజ్ చేస్తాము. ఇలా ఈ రెండు యూజ్ చేసి మనం రాస్తాము, దానిని సూడో కోడ్ అంటారు. అండ్ ఫ్లో చార్ట్ గురించి చూసుకుంటే ఇది ఒక డయాగ్రామ్స్ అన్నీ ఉంటాయి చెప్పాను కదా. సో దీన్ని విజువల్ ప్రోగ్రామ్ డిజైనింగ్ టూల్. మనం ఒక విజువల్గా చూసినప్పుడు విజువల్ రిప్రజెంటేషన్ అని ఇస్తాం. సో అది చూడగానే ఈజీగా అర్థమవుతుంది. సో దాన్ని ఫ్లో చార్ట్ అంటారు. సో ఇక్కడ సిమాంటిక్ సింబల్స్ డిస్క్రైబ్ ఆపరేషన్స్ టు బి పర్ఫార్మ్. డిఫరెంట్ సింబల్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ తీసుకోవడానికి ఒక సింబల్ ఉంటుంది అండ్ అవుట్పుట్ డిస్ప్లే చేస్తున్నారా దానికి ఒక సింబల్ ఉంటుంది. వీటన్నిటిని సిమాంటిక్ సింబల్స్ అంటారు. వీటన్నిటిని యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం ఒక డయాగ్రామ్ని, దాన్ని ఫ్లో చార్ట్ అంటారు. సో ఈ ఫ్లో చార్ట్ గురించి చెప్పాను కదా ఆల్రెడీ. ఈజీ స్కెమాటిక్ రిప్రజెంటేషన్ అంటారు. అండ్ కొన్ని బాక్సెస్ ఆఫ్ వేరియస్ కైండ్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ అలాగే ఈ బాక్సెస్ని యారోస్ యూజ్ చేసి కనెక్ట్ చేస్తాం. అండ్ ఈ డిజైనింగ్ ఆర్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ది పర్టికులర్ ప్రోగ్రామ్ కోసం యూజ్ చేస్తారు ఈ ఫ్లో చార్ట్స్ అనేవి. ఈ ఫ్లో చార్ట్ ఆర్ ఈ ఫ్లో డయాగ్రామ్ ఈజ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటారు. వీటిని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అని అంటారు. ఆఫ్ ఏ ప్రాసెస్ ఆర్ ఏ సిస్టమ్ దట్ డీటెయిల్స్ సీక్వెన్స్, కొన్ని సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని ఫ్లో చార్ట్ యూజ్ చేసి మనం రిప్రజెంటేషన్ చేస్తాం. ఏ ఫ్లో చార్ట్ ఈజ్ ఏ పిక్చర్ ఆఫ్ ద సపరేట్ స్టెప్స్ ఆఫ్ ఏ ప్రాసెస్. ఒక ప్రాసెస్ని లో డిఫరెంట్ స్టెప్స్ అనేవి ఉంటాయి కదా, ఈ మొత్తం సీక్వెన్షియల్ ఆర్డర్లో ఏం జరుగుతుంది. సో దాని మొత్తాన్ని ఫ్లో చార్ట్ యూజ్ చేసి మనం రిప్రజెంట్ చేస్తాం. So that's all for today, friends. Thank you and keep supporting me. So thank you.